హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అశోక్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్‌గా మునగాకు పప్పు ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను. ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను. ఆకు, కాయలు చాలా రుచిగా ఉంటాయండి ఆ చెట్టుకి. సో, ఇప్పుడైతే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. నేనైతే ఫస్ట్‌గా కుక్కర్ తీసుకొని ఒక 200 గ్రాముల కందిపప్పు బాగా కడిగైతే వాటర్ ఏసి పెట్టుకున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక మీడియం సైజ్ టొమాటో ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, ఇంగువ వేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి మెత్తగా ఉడికేదాకా. సో, సైమల్టేనియస్‌గా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర అలానే కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు ఇంగువ వేసాము. తాలింపులో వేస్తే కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ, టొమాటోని ఒక చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మునగాకుని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పప్పులో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ధనియాల పొడి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది బాగా ఉడికిన తర్వాత స్మాష్ చేసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. పప్పు వేసుకున్నాక పప్పు మునగాకు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.